ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 4వ స్థానంలో ఉన్న భారత్ అతి త్వరలోనే 3వ స్థానానికి చేరుకోనుంది. అయితే దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అంతే వేగంగా తన సత్తా చాటుతుంది. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలోని అత్యంత సంపన్న జిల్లాల ర్యాంకింగ్లలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా టాప్ 1లో నిలిచింది. ఎకనామిక్ సర్వే 2024 నుంచి 2025 ప్రకారం రంగారెడ్డి జిల్లా గురుగ్రామ్ను అధిగమించి భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. దీని తలసరి జీడిపి 11.4 లక్షలుగా ఉంది. అయితే దీనికి కారణాలేంటి? దేశంలోనే ధనిక జిల్లాగా రంగారెడ్డి ఎలా ఏర్పడిందో ఒక్కసారి చూద్దాం. నిజానికి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు కేంద్రంగా మారింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, శంషాబాద్ వంటి ప్రాంతాలు ఐటీ, సాఫ్ట్వేర్, టెక్ స్టార్టప్లకు హబ్గా ఉన్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి మల్టీనేషనల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇది లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ఈ రంగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశ విదేశాల నుంచి రంగారెడ్డికి వలస వస్తూ ఉన్నారు. దీని కారణంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం భారీగా పెరిగింది. మరోవైపు ఇటీవల కాలంలో రంగారెడ్డి జిల్లాలో ఫార్మా హబ్బులు, పరిశోధన కేంద్రాలు విస్తరించాయి. జినోమ్ వ్యాలీ వంటి ప్రాంతాలు ఫార్మాసిటికల్, బయోటెక్ కంపెనీలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఔషధాలను సరఫరా చేస్తూ ఆర్థిక వ్యవస్థకి దోహదపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు జిల్లా జీడిపిని భారీగా పెంచాయి. ఇక హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ఐటీ ఉద్యోగాలు, వలస వచ్చిన శ్రామికుల కోసం నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, మాల్స్, హోటల్ నిర్మాణం ఊపందుకుంది. ఈ రంగం ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచింది. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డు సౌకర్యం రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేషనల్ హైవే, మెట్రో రైల్ వంటి మౌలిక సదుపాయాలు రంగారెడ్డిని గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మార్చాయి. ఇవి పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను సులభతరం చేశాయి. ఇక నీటి సరఫరా కోసం అమలు చేసిన మిషన్ భగీరథ పథకం పరిశ్రమలకు, నివాస ప్రాంతాలకు నీటి లభ్యతను మెరుగుపరచడం కూడా ఈ వృద్ధికి ఊతం ఇచ్చింది. ఈ పరిణామానికి ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహం కూడా కారణమే. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్ ఐపాస్ విధానం పరిశ్రమల స్థాపనకు వేగవంతమైన అనుమతులను మంజూరు చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ సమావేశాలు, పెట్టుబడి ప్రోత్సాహక విధానాలు రంగారెడ్డిని గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిలో నిలిపాయి. అందుకే 2024 నుంచి 2025 ఆర్థిక సర్వే ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జీడిపి 11.46 లక్షలుగా నమోదైంది. ఇది 9.05 లక్షలున్న గురుగ్రామ్ కంటే చాలా ఎక్కువ. అందులోనూ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు దగ్గరగా ఉండటం వల్ల ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందింది. హైదరాబాదు శివారుల్లో ఉన్న ఈ జిల్లా నగర ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తూ అదే సమయంలో స్వతంత్ర ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్తో పాటు ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ రంగాలు కూడా రంగారెడ్డిలో విస్తరిస్తూ ఉన్నాయి. వైవిధ్యంగా ఉన్న ఈ ఎకనామిక్ మోడల్ జిల్లాను స్థిరమైన ఆర్థిక కేంద్రంగా నిలబెట్టింది. ఇక గురుగ్రామ్ ఇప్పటికీ ఐటీ, కార్పొరేట్ సేవా రంగాల్లో బలమైన కేంద్రంగా ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలలో వేగవంతమైన వృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాల కారణంగా ముందంజలో ఉంది. మొత్తంగా రంగారెడ్డి జిల్లా భవిష్యత్తులో కూడా తన ఆర్థిక వృద్ధిని కొనసాగించే అవకాశం ఉంది.